హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అంటారు కదా, అదే విధంగా గేమ్ చేంజర్ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోవడానికి కూడా ఎన్నో కారణాలు మనకు వినిపిస్తున్నాయి. అయితే నాకు పర్సనల్గా నేను ఫీల్ అయిన ఒక 5 కారణాలు మీకు చెప్తాను. మీకు కూడా ఇలాగే అనిపిస్తే లేదంటే అనిపించకపోయినా సరే కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే, RRR సినిమా తరువాత గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవ్వడం. ఎందుకు అంటే మనకందరికీ తెలుసు, రాజమౌళి మిత్ అంటూ ఉంటారు. రాజమౌళితో సినిమా తర్వాత ఎంత పెద్ద హీరో ఎంత మంచి సినిమా చేసినా కూడా ఫ్లాప్ వస్తుంది అనేది ఒక మిత్గా మనకు చెప్తూ ఉంటారు. దీనిపై రాజమౌళి ఎన్నోసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ మిత్ కొనసాగుతుంది మనం చూస్తున్నాం. అయితే మనం చూసుకుంటే RRR సినిమా తర్వాతనే కాదు, ఏదైనా ఒక హీరో ఒక మంచి సినిమా మంచి హిట్ కొట్టిన తర్వాత అది అక్కడే ఆడియన్స్ స్ట్రక్ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన సినిమా అదే రేంజ్లో అలరిస్తేనే ఆదరిస్తారు, లేదంటే సినిమా బాలేదు అన్న ఒక ఆలోచనలోకి ఆడియన్స్ వెళ్ళిపోతారు. దీనికి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రంగస్థలం సినిమా తర్వాత ఏదైతే వినయ విధేయరామ సినిమా వచ్చినప్పుడు అది ఏ రేంజ్లో ఫ్లాప్ అయిందో మనకు తెలుసు. వినయ విధేయరామ బాగుండదో పక్కన పెడితే రంగస్థలం రేంజ్లో అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఆ రీజన్తోనే వినయ విధేయరామ రామ్ చరణ్ లైఫ్లోనే ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్గా మిగిలిపోయింది. సో ఈ RRR మిత్ కూడా అంతే. ఏదైతే రాజమౌళి సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా RRR రేంజ్లో లేకపోవడంతో కొంత ఆడియన్స్ దీన్ని ఆదరించలేకపోయారు. అంతేకాకుండా మనం చూసుకుంటే రీసెంట్గా వచ్చిన దేవరా ఈ రాజమౌళి మిత్ని బ్రేక్ చేసింది కలెక్షన్స్ పరంగా అని చెప్పి వార్తలు వచ్చినప్పటికీ కూడా, ఎప్పుడైతే గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి ఫస్ట్ డే కలెక్షన్స్ 186 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని చెప్పడం, ఆ తర్వాత ఏవైతే సోషల్ మీడియాలో మనం కొన్ని వార్తలు చూసాం, దేవరా సినిమా నుంచి మేకర్స్ చెప్తున్న కలెక్షన్స్ అన్నీ ఫేక్, ఈ కలెక్షన్స్ అన్నీ ఫేక్ కలెక్షన్స్, రియాలిటీలో అది లేదు అని చెప్పి వార్తలు రావడంతో ఈ దేవరా కలెక్షన్స్ కూడా అంత నమ్మశక్యంగా లేకపోవడంతో రాజమౌళి మిత్ అదేవిధంగా కొనసాగుతున్నట్లయితే మనకు అనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే గేమ్ చేంజర్ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా. అట్ ది సేమ్ టైం ఈ మూవీకి ప్రమోషన్స్ కూడా మనం చూసుకుంటే అమెరికా వరకు వెళ్ళి కూడా ప్రమోషన్స్ చేశారు. దీంతో ఎక్కడా కూడా గేమ్ చేంజర్ విషయంలో ప్రేక్షకులు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. అయితే ఎప్పుడైతే గేమ్ చేంజర్ రిలీజ్కి ముందు ఇండియన్ 2 రిలీజ్ అవ్వడం, అది అతి పెద్ద డిజాస్టర్ అవ్వడంతో గేమ్ చేంజర్ మీద పూర్తిగా ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతూ వచ్చాయి ప్రేక్షకుల్లో. ఇండియన్ 2 ఏ రేంజ్లో ఫ్లాప్ అయిందో మనం చూసాం. సో ఈ ఇండియన్ 2 ఫ్లాప్ అవ్వడంతో కొంత గేమ్ చేంజర్కి మైలేజ్ తగ్గిందనే చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఇంకొకటి కూడా చూడొచ్చు. ఎవరైతే తమిళ్ డైరెక్టర్స్ ఎంత పెద్ద గ్రేట్ డైరెక్టర్ అయినా డైరెక్ట్ తెలుగు ఫిలిం చేయడంలో కొంత తడబడుతున్నారు అని మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే తెలుగు ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళ అభిరుచికి తెలుగు ప్రేక్షకుల అభిరుచి, తమిళ ప్రేక్షకుల అభిరుచి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో తమిళ్ డైరెక్టర్స్ వచ్చి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు చేయలేకపోతున్నారా అంటే, గతంలో జరిగిన ఒక సినిమా విషయంలో మనం ఆలోచిస్తే ఎస్ చేయలేకపోతున్నారని మనం చెప్పాలి. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా కూడా ది గ్రేట్ డైరెక్టర్ మురుగదాస్ తీశారు. బట్ స్పైడర్ సినిమా కూడా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనకు తెలుసు. అంతేకాకుండా ఈ రీజన్స్లో ఇంకొకటి ఏంటంటే, శంకర్ తనకి తానుగా సినిమా రిలీజ్ అయ్యాక ఒక ఇంటర్వ్యూలో తను ఆశించిన స్థాయిలో సినిమా రాలేదని కానీ, లేదంటే తను కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందని కానీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడంతో అప్పటి వరకు సినిమా చూడని ప్రేక్షకులు కానీ, చూద్దామనుకున్న ప్రేక్షకులు కానీ చల్లారిపోయారు. ఎందుకంటే డైరెక్టరే స్వయంగా తను ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా రాలేదని చెప్పడంతో ఓకే ఈ సినిమా బాగోదు అని డిసైడ్ అయిపోయి థియేటర్ల వరకు కూడా చాలామంది వెళ్ళని పరిస్థితి. సో ఇదొక రీజన్. అండ్ థర్డ్ రీజన్ మనం చూసుకుంటే, ముందొచ్చిన పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 ఎటువంటి ప్రభంజనం సృష్టించిందో మనకు తెలుసు. సో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కానీ, సినిమా జనాల్లోకి వెళ్ళిపోయిన విధానం మనం చూసుకుంటే ఒక మార్క్ని సెట్ చేసేసింది. అంటే జనాల ఎక్స్పెక్టేషన్, సగటు ప్రేక్షకుడు ఎక్స్పెక్టేషన్ పూర్తిగా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ ఎక్స్పెక్టేషన్స్కి గేమ్ చేంజర్ రీచ్ అవ్వకపోవడంతో గేమ్ చేంజర్ కలెక్షన్స్ పరంగా కానీ, లేదంటే సినిమా టాక్ పరంగా కానీ కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన పరిస్థితి అయితే మనం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అండ్ ఫోర్త్ రీజన్ మనం చూసుకుంటే, రియాలిటీకి సినిమా దగ్గరగా లేకపోవడం. రియాలిటీకి దగ్గరగా లేదు అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం చూసుకుంటే ఈ సినిమా ఒక సోషల్ ఇష్యూ మీద సినిమా మొత్తం నడుస్తుంది. అలాగే హీరో ఒక ఐఏఎస్ ఆఫీసర్. సో హీరో ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు హీరో వచ్చి హెలికాప్టర్ నుంచి జంప్ చేయడం, లేదంటే హీరో ఇంట్రడక్షన్ సీన్ కానీ, లేదంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కానీ అంతమంది జనాలతో, మనకు తెలుసు శంకర్ మూవీస్ అంటే చాలామంది జనాలతో సాంగ్స్ ఉంటాయి. కానీ ఇది ఒక సోషల్ ఇష్యూ మీద సినిమా పెట్టినప్పుడు జనం చాలామంది చూసే సగటు ప్రేక్షకుడు రియాలిటీకి ఎంత దగ్గరగా తీస్తారు అనేదే చూస్తారు. హీరో ఎంత పెద్ద హీరో ఎలివేషన్స్ అన్ని పక్కన పెడితే
రియాలిటీకి దగ్గరగా ఉంటే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. సో ఈ విషయంలో కొంత మైనస్ అయింది అనిపించింది. కొంచెం రియలిస్టిక్గా సినిమా తీసుంటే సినిమా ఇంకా మంచి టాక్ తెచ్చుకునేదేమో అనిపించింది. దీనికి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తే, గతంలో లీడర్ సినిమా మనకు వచ్చింది. శేఖర్ కమ్ల డైరెక్ట్ చేసిన సినిమాలో రానా ఈ సినిమాలో సీఎంగా ఉంటారు. ఈ సినిమా ఎంత రియలిస్టిక్గా ఉంటుందో మనకు తెలుసు. అంటే బయట మనకి రాజకీయాల్లో ఏదైతే జరిగిందో జరుగుతుందో, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో రాజకీయ నాయకులు ఉంటారో చాలా క్లియర్గా చూపించడంలో శేఖర్ కమ్ల 100కి అంటే ఒక 1000% సక్సెస్ అయ్యారని మనం చెప్పొచ్చు. అయితే దాని తర్వాత వచ్చిన భరత్ అనే నేను మన సినిమా చూస్తే ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. బట్ ఈ సినిమాలో మనకి చాలా విషయాలు రియలిస్టిక్గా ఉండవు. ఒక సీఎం ఫైట్ చేయడం కానీ, లేదంటే ఒక సీఎం ఒక సాధారణ అమ్మాయితో లవ్లో పడడం కానీ, ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. అయితే మనం లీడర్ సినిమాలో కూడా ఒక నార్మల్ అమ్మాయితో సీఎం ప్రేమలో పడ్డాడు కదా అని మీరు అనుకోవచ్చు. అయితే మనకు ఆ సినిమాలో అక్కడ క్లారిటీ ఇస్తారు శేఖర్ కమ్ల. ఆ అమ్మాయితో ప్రేమలో పడడానికి ఆయన రాజకీయంగా ఒక కోణం మనకి చూపిస్తారు. రాజకీయంగా లబ్ధి పొందడానికో లేదంటే రాజకీయంగా ఒక పని కోసం అమ్మాయిని వాడుకునే క్రమంలో ఆ అమ్మాయి వెంట పడ్డం మనకు చూపిస్తారు. అక్కడ జస్టిఫికేషన్ వచ్చేసింది. కానీ భరత్ అనే నేనులో మనకు ఆ జస్టిఫికేషన్ ఉండదు. అయితే 2 సినిమాలు హిట్ అయ్యాయి కదా అని మీరు చెప్పొచ్చు. అయితే అది ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. అయితే మనం జనరల్గా ఆలోచించుకున్న భరత్ అనే నేను రియలిస్టిక్గా ఉంటుందా, లీడర్ రియలిస్టిక్గా ఉంటుందంటే ఖచ్చితంగా ఎవరికైనా లీడరే రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ముందు చెప్పినట్టు దాని తర్వాత వచ్చిన వినయ్ విధేయ రామ ఎటువంటి ఫ్లాప్ అయిందో మనం చూసాం. అది అంత పెద్ద హిట్ అవ్వడం వల్ల అక్కడ స్టక్ అయిపోయిన ఆడియన్స్ వినయ్ విధేయ రామని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 5th రీజన్ మనం చూసుకుంటే, ఇది కోఇన్సిడెన్స్ అనుకోవాలో లేదంటే అలా జరగాలని ఉందో ఒకసారి మనం ఆలోచిస్తే, ఏదైతే రంగస్థలం తర్వాత వినయ్ విధేయ రామ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్గా పెట్టుకున్నారు. అయితే సినిమా రామ్ చరణ్ లైఫ్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్. రామ్ చరణ్కి అంతకుముందు అంత పెద్ద ఫ్లాప్ ఏది పడలేదు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే RRR సినిమా ఎంత బిగ్గెస్ట్ హిట్ అయింది. దాని తర్వాత గేమ్ చేంజర్ సినిమా వస్తుంది. ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్గా ఎంపిక చేశారు అనగానే ప్రేక్షకుల సైడ్ నుంచి ఒక నెగిటివ్ వైబ్ అయితే వచ్చింది. వద్దు కియారా వద్దు, ఎందుకంటే వినయ్ విధేయ రామాలో తన్ని పెట్టారు, ఫ్లాప్ అయింది అంటే అదొక మిథ్య అయి ఉండొచ్చు. కానీ ప్రేక్షకుల నుంచి ఒక నెగిటివ్ వైబ్ అయితే వచ్చింది, కియారా వద్దు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా రకాలుగా మనం చూసాం వార్తలు. అయినప్పటికీ కూడా కియారాని సెలెక్ట్ చేయడం అండ్ గేమ్ చేంజర్ కూడా అదే రిజల్ట్ను మూటగట్టుకోవడంతో కియారా అద్వానీని పెట్టకుండా ఉంటే బాగుండేది అనేది కూడా ఒక రీజన్గా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనం ఒక రిలీజ్కి ముందే ఈ సినిమాకి నెగిటివ్ వైబ్స్ రావడం, అలాగే రిలీజ్ అయ్యాక సినిమా రియాలిటీకి దగ్గరగా లేకపోవడం, ఈ 2 రీజన్స్ వల్ల గేమ్ చేంజర్ అయితే ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని మనం చెప్పొచ్చు.